కాన్సెప్ట్ ఆఫ్ బాండ్ చెప్పారు సార్. Let's look at primary, secondary. We can also subdivide that into primary markets and secondary markets. Okay, so before I get into this, I will give you one example. మన ప్రీతం ఉన్నాడు. ప్రీతంకి పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు వాళ్ళ మామగారు 100 ఎకరాల స్థలం కట్నం కింద ఇచ్చారు. $100 acres కట్నం కింద ఇచ్చారు ప్రీతంకి. సో మంచి లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇంకా మంచిగా ట్రాప్ చేశాడు. ఒక డబ్బున్న అమ్మాయిని పట్టాడు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. చదవక్కర్లేదు, ఎస్ఎస్సి సీజీఎల్ అక్కర్లేదు, ఆర్బీ గ్రేడ్ బి అక్కర్లేదు. ఓకే, తరతరాలకి సరిపోయేది అయిపోయింది. సో ప్రీతంకి 100 ఎకరాల భూమి వచ్చేసింది. సో ప్రీతం ఏం చేస్తాడు? 100 ఎకరాలు తీసుకొని పంటలు పండిస్తాడా? అంత ఓపిక ప్రీతంకు లేదు. పంటలు పండించేంత ఓపికలు, మళ్ళీ వ్యవసాయాలు చేసి సినిమాల్లో శ్రీకారం సినిమాలు అలాంటివి ఉంటాయి, కానీ మనకు అంత ఓపిక లేదు. బెస్ట్ థింగ్ ఏంటి? ఏం చేస్తున్నాను నేను? కౌలుకు కూడా ఇవ్వడు, ప్లాట్లు వేసాడు. ప్రీతం బుద్ధిగా ఏం చేశాడు? ప్లాట్లు వేసాడు, వెంచర్ వేసాడు, ప్లాట్లు వేసాడు. ప్లాట్లు వేసి ఒక ఇంజనీర్ని తెచ్చి మొత్తం అక్కడ ఉన్న దాని ప్రకారం 60/60లో 60/40లో ఏదో లెక్క ప్రకారం మొత్తం ముక్కలు చేసేసి ఇంకా బోర్డు పెట్టాడు. ఇక్కడ రేపు పొద్దున్న ఏమంటది, ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. ఇటువైపు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇటువైపు ఏమో పోర్ట్ వస్తుంది, మామూలు పోర్ట్ వస్తుంది, ఇటువైపు ఏమో రింగ్ రోడ్ వస్తుంది, అటువైపు ఏమో చంద్రమండలానికి డైరెక్ట్గా లైన్ వస్తుంది. ఇలా 4-5 చెప్పాడు. చెప్పేసి ఇంక జనాలకి అమ్మడం మొదలుపెట్టాడు. సో ప్రీతం ఇలా అమ్మడం మొదలుపెట్టాక మన అమాయకుడు సురేంద్ర, సాయి కృష్ణ, ఆనంద్, రాజేశ్వరి వీళ్ళంతా అమ్మాయి కదా, సో వీళ్ళంతా కొనడానికి వచ్చేసారు. సో దే ఆల్ స్టార్టెడ్ బయింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కొనేశారు. ఎవరి దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఎవ్రీబడి బాట్ ప్లాట్స్ ఫ్రమ్ ప్రీతం. మొత్తం 100 ఎకరాలు కూడా ముక్కలు చేసి ప్రీతం అమ్మేశాడు అనుకోండి. ఐ కాల్ ఇట్ ప్రైమరీ మార్కెట్. ఎందుకు ప్రైమరీ మార్కెట్ అన్నాను? ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ 100 ఎకరాల భూమిని ప్రీతం ఏం చేశాడు? ప్లాట్ల కింద వేసి అమ్మాడు. మొట్టమొదటిసారి అమ్మాడు. చాలా మంది కొనుక్కున్నారు. దీన్ని ప్రైమరీ మార్కెట్ అని చెప్పి అన్నాను. కొన్నోళ్ళందరూ కొనుక్కున్నారు. అండ్ దేర్ ఆర్ అ ఫ్యూ పీపుల్, కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ సునీల్ కుమార్ కానీ, కళ్యాణ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏంటంటే కొనుక్కోవడం మర్చిపోయారు, లేదా ఆ టైంకి డబ్బులు లేవు, ఎవడు కొంటాడులే ఎక్కడ అని చెప్పి కొనలా. నౌ ఇఫ్ దీస్ గైస్ వాంట్ టు బై, ప్రీతం దగ్గర మొత్తం సేల్ అయిపోయాయి, ఏం లేవు. వాళ్ళు ఎవరి దగ్గర మాట్లాడతారు అప్పుడు? ఈ ప్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో వీళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరెవరైనా మాకు అమ్ముతారా అని అడుగుతారు. ఈ మధ్యలో ఎవరుంటారు? బ్రోకర్లు ఉంటారు. బ్రోకర్ల పని ఏంటి? కొనేవాడిని అమ్మేవాడిని కలుపుతా ఉంటారు. బ్రోకర్ల పని అదే కదా, బయ్యర్స్ని సెల్లర్స్ని కలుపుతుంటారు. సో బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఏమైనా సైట్లు ఉన్నాయా అంటే, మొన్నే ప్రీతం వాళ్ళ ప్లాట్లో మొత్తం కొనేశారు, అందులో ఎవరైనా అమ్మడానికి ఉన్నారేమో నేను చూస్తానని చెప్పి బ్రోకర్ ఏం చేస్తాడు? రాజేశ్వరి దగ్గరికి వెళ్తాడు. అమ్మ మీరు కొన్నారు కదా, మీరేమో 10 లక్షలకు కొన్నారు, ఒక పార్టీ ఉంది 15 లక్షలకు అడుగుతుంది, ఇస్తారా అని అడుగుతుంది. అరే కొని అన్నాళ్ళు అవ్వలేదు, అప్పుడే 15 లక్షలు అని చెప్పి ప్రాబబ్లీ రాజేశ్వరి మైట్ బి టెంప్టెడ్ టు సెల్ ఇట్. రాజేశ్వరి అమ్మేసింది అనుకోండి, వెంకట్ సునీల్ కొనేసాడు అనుకోండి, డీల్ అయిపోయింది. ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ని మనం ఏమంటాం? సెకండరీ మార్కెట్. క్లియర్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ ఎగ్జాంపుల్ పరంగా అర్థమైందా లేదా? దీని నుంచి నేను ఈక్విటీకి డెట్కి తీసుకొస్తాను. ప్రస్తుతం ఇది అర్థమైందా లేదా చెప్పండి. వెన్ సమ్వన్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ప్లాట్లు వేసి మొదటిసారి అమ్మినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ కింద అనుకుంటే, ఆల్రెడీ కొనేసిన వాళ్ళ మధ్యలో మళ్ళీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఒకడు అమ్ముతుంటాడు, కొంటుంటాడు, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వాటి మనం సెకండరీ మార్కెట్ కింద తీసుకోవచ్చు. నౌ అప్లై ద సేమ్ కాన్సెప్ట్
ఇదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈక్విటీకి అప్లై చేయండి. ఈక్విటీకి అప్లై చేయండి. ఈక్విటీకి అప్లై చేసినప్పుడు లెట్ అస్ సే ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ దేశవ్యాప్తంగా పేరు వచ్చేసింది అనుకుందాం. సో మొత్తం హైదరాబాదే కాదు, ఢిల్లీలోను, ముంబైలోను, కోల్కతాలోను, చెన్నైలోను అన్ని ఊర్లలో బ్రాంచ్లు పెట్టండి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ మన వెంట పడుతున్నారు అనుకోండి. సో వీళ్ళ కోసం నేను తమిళము, మరాఠీ, హిందీ అన్ని భాషలు నేనే నేర్చేసుకున్నాను అనుకోండి సరదాగా. బైలింగ్వల్ అని చెప్పి సరదాగా ఉన్నాయా. ఇలా మనం విపరీతంగా బ్రాంచ్లు పెట్టాలి, విపరీతమైన డిమాండ్ వచ్చేసింది అనుకుందాం. అనుకున్నప్పుడు నాకు ఫండ్స్ కావాలి. అన్ని ఊర్లో పెట్టాలంటే నా దగ్గర ఫండ్స్ లేవు. ఫండ్స్ కావాలి, కానీ ఇన్స్టిట్యూట్కి బ్రాండ్ పవర్ బాగుంది. ఎల్టీఎస్ క్లాసెస్ చాలా బాగుందని చెప్పి విపరీతమైన పేరు వచ్చింది. సో కాబట్టి కంపెనీ వాల్యుయేషన్ పెరిగిపోయింది. ఇంతకుముందు 1 crore అనుకున్న కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు కాస్త 10 crores అయిపోయింది. వాల్యుయేషన్ ఎంత అయింది? 10 crores అయింది. ఇప్పుడు నేను మొత్తం దేశంలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో నా బ్రాంచ్లు పెట్టాలంటే నాకు 1 crore అవసరం. ఐ మైట్ నీడ్ 1 crore. ఈ రోజుకి 10 crores కూడా నా దగ్గరే ఉన్నాయి. మొత్తం 100% షేర్స్ నా దగ్గరే ఉన్నాయి. నాకు ఇప్పుడు 1 crore కావాలి. నాకు లోన్ తీసుకోవడం ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ లోన్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. సో వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ సెల్ షేర్స్. మొత్తం వాటా అంతా నా దగ్గరే ఉంది కదా, నాకు 1 crore కావాలి. 10% షేర్స్ నేను అమ్మేద్దాం అనుకోవచ్చు. అంటే 1,00,000 షేర్లు అనుకోండి, మొత్తం 90,000 షేర్లు నా దగ్గర పెట్టుకొని ఒక 10,000 షేర్లు ఐ మైట్ వాంట్ టు సెల్. అలా నేను చేసే పనిని ఏమంటాం? ఐపీఓ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనీషియల్ మొదటిసారి పబ్లిక్కి ఆఫర్ చేస్తున్నాను. మంత్రి గారు చెప్తారు కదా మంత్రాలు చెప్పినప్పుడు, ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో నా షేర్స్ అన్ని నేను అమ్మకానికి పెట్టాను. 10,000 షేర్స్ అమ్మకానికి పెట్టాను. సో దీనికి ప్రాసెస్ అంతా కూడా సెబీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి. ఐపీఓ ఫార్మాట్ ఏంటి, ప్రాస్పెక్టస్లో మీరు ఏం మెన్షన్ చేయాలి, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, లాస్ట్ 3 yearsలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ రాయాలి. ప్రమోటర్ ఎవరు, నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కథ ఏంటి, మొత్తం అంతా మెయింటైన్ చేయాలి డేటా. ఆ డేటా ఇచ్చి పబ్లిక్లో పెడతారు. పబ్లిక్లో పెట్టినప్పుడు పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ బై ది షేర్. అయితే ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే యూ ఫిక్స్ వాల్యూ పర్ షేర్. ఒక షేర్కి ఎంత వాల్యూ అని చెప్పి ఫిక్స్ చేయాలి. ఎవరు ఫిక్స్ చేయాలంటే నేనే ఫిక్స్ చేయాలి. అమ్ముతుంది నేనే కదా, నువ్వు ఎంత అనుకుంటున్నావో పెట్టి నువ్వు అమ్మాలి. మరి అంత పెట్టి కొంటారా అంటే అది వాళ్ళ ఇష్టం. కొనేవాడు కూడా వాల్యుయేషన్ వేసుకుంటాడు. ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మినప్పుడు యూ మైట్ ఫీల్ నా ల్యాండ్ 10 లక్షలు ఉంటుందో నువ్వు ఫీల్ అవుతున్నావు ఆ ప్లాట్. కొనేవాడు దానికి అంత లేదు అనుకుంటే కొనడానికి రాడు. అర్థమైందా? లేదు మంచి రేటుకి ఇస్తున్నాడు, మామూలుగా 11 లక్షలు అతను తక్కువకి ఇస్తున్నాడు అనిపిస్తే నువ్వు వెళ్ళి కొనేస్తావు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకని మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఐపీఓస్ వచ్చినప్పుడు కొన్ని రకాల పదాలు వింటారు. ఏంట పదాలు? అండర్ సబ్స్క్రైబ్డ్, ఓవర్ సబ్స్క్రైబ్డ్, ఇలాంటి పదాలు వింటుంటాం. దీని మీనింగ్ ఏంటి? అండర్ సబ్స్క్రైబ్డ్, ఓవర్ సబ్స్క్రైబ్డ్. నేను ఇప్పుడు 10,000 షేర్లు అమ్మడానికి పెట్టాను కదా, కానీ నాకు 5,000 అప్లికేషన్లే వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమంటాను నేను? అండర్ సబ్స్క్రైబ్డ్. నేను ఎన్ని అమ్ముతున్నానో అంతమంది కొనేవాళ్ళు రాలా, సగం 50% సబ్స్క్రైబ్డ్, అంతే. 50% కొనడానికి వచ్చారు. నేను 10,000 అమ్మకానికి పెడితే 1,00,000 మంది కొనడానికి వచ్చారు, అప్పుడు ఓవర్ సబ్స్క్రైబ్డ్. 10 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని అర్థం. మీకు ఇమీడియట్గా డౌట్ వచ్చేస్తుంది, సార్ 1,00,000 మంది పెడితే ఎవరికి సార్ ఇస్తారు? దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, లాటరీలు, గీటరీలు, సిస్టమ్లు, రకరకాలు ఉంటాయి. అది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, మీరు అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. అయితే 1,00,000 మంది సబ్స్క్రిప్షన్కి వచ్చారంటే అర్థం ఏంటి? డిమాండ్ ఎక్కువగా ఉందని. 50% వచ్చారంటే అర్థం ఏంటి? డిమాండ్ తక్కువగా ఉందని. అర్థమైందా? ఇది అర్థమవుతుంది కదా మీకు? ఇది ఫస్ట్ టైం. ఎలా మనం ఐపీఓ ఎప్పుడైనా పెంచకూడదు. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత పెంచడానికి అవ్వదు. నువ్వు డాక్యుమెంట్లో ఎప్పుడైతే ఫిక్స్ చేసావో 500, 400 అని, ఆ ప్రైస్ చూసే కదా వస్తారు. ప్రీతం, ప్రైస్ చూసి వచ్చిన తర్వాత నువ్వు ఎలా పెంచేస్తావు? రియల్ ఎస్టేట్ మార్కెట్లో అలా చేస్తారు. ఫస్ట్ ఒకటి చెప్తారు, ఎక్కువ మంది వచ్చారు పెంచేస్తూ ఉంటారు, లేదు మారిపోయింది అంటారు. ఇక్కడ అలా కుదరదు. నువ్వు డాక్యుమెంట్లో ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత యూ కెనాట్ ఇంక్రీజ్ ఇట్. నచ్చినట్టుగా పెంచడానికి అవ్వదు. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు పెంచడానికి అవ్వదు. మరి డిమాండ్ ఎక్కువ వల్ల ఉపయోగం ఏంటని మీకు క్వశ్చన్ వస్తుంది.
మరి డిమాండ్ ఎక్కువైన ఉపయోగం లేదు కదా సార్, సేమ్ ప్రైసే కదా సార్ అనుకుంటారు. అంతేనా? అలా అనుకుంటున్నారా? డిమాండ్ ఎక్కువ వల్ల ఉపయోగం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు 10,000 షేర్లు 1,00,000 మంది వచ్చారు. సో 10,000 షేర్లు వెళ్ళిపోయి, 10,000 కూడా 10,000 వెళ్ళిపోయి, అంటే ఇంకో 90,000కి డిమాండ్ ఉండిపోయింది. ఈ 90,000 మంది ఏం చేస్తారు? ఇందాకట్లాగా అనుకోండి, మన ప్రీతం ప్లాట్లు అమ్మినప్పుడు అందరూ కొనడానికి వచ్చారు, కానీ 100 ప్లాట్లే ఉన్నాయి. ప్రీతం మొత్తం అమ్మేశాడు. కొనలేకపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మీరే చెప్పండి. ప్రీతం దగ్గర కొనలేకపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ, సెకండరీ మార్కెట్. ఎవరెవరు వాళ్ళ దగ్గర కొనేసారో వాళ్ళ దగ్గరికి పడతారు. వాడు ఏం చేస్తాడు? సేమ్ రేట్కి ఇస్తాడా, ఎక్కువ పెట్టి అమ్ముతాడా? ఎక్కువ పెట్టి అమ్ముతాడు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ హియర్. నువ్వు ఐపీఓ ఇష్యూ చేసావు, సమ్ పీపుల్ వర్ ఏబుల్ టు బై ఇట్, సమ్ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు బై ఇట్. ఆ తర్వాత ఏమవుతుంది? దిస్ షేర్ గెట్స్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అక్కడ లిస్ట్ అవుతుంది. వీటిని ఏమంటాం మనం? సెకండరీ మార్కెట్. we call it secondary market. సెకండరీ మార్కెట్లో ఎవరు ఉంటారు? ఆల్రెడీ కొనేసిన వాళ్ళు ఉంటారు. షేర్స్ ఎవరైతే ఆల్రెడీ కొనేసి ఉన్నారో వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? అమ్ముతుంటారు, కొంటుంటారు. అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాడు కొంటాడు. సో ఎవరెవరైతే ఐపీఓ ఇష్యూ చేసినప్పుడు కొనలేకపోయారో వాళ్ళంతా ఏం చేస్తారు? సెకండరీ మార్కెట్కి వెళ్తారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఫిజికల్గా వెళ్ళరు. ఒకప్పుడు ఫిజికల్గా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళక్కర్లా, ఇంటర్నెట్లో ఆన్లైన్లో వెళ్ళొచ్చు. దానికి మీకు డిమాట్ అకౌంట్ ఉండాలి. షేర్ ఖాన్లోనో, లేకపోతే జీరోదాలోనో, లేకపోతే రిలయన్స్లోనో, ఐసిఐసిఐలోనో ఎందులో దాంట్లో అకౌంట్ తీసుకుంటే వాళ్ళని ఏమంటాం? ఈ రిలయన్స్ని, షేర్ ఖాన్ని బ్రోకర్స్ అంటారు. ఇందాక ఏం చెప్పాను మీకు? ఇందాక చెప్పాను కదా, మనకి లాస్ట్ ఎగ్జాంపుల్లో మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని కలుపుతా ఉంటారు అని. అలాగనమాట ఇక్కడ కూడా ఈ షేర్ ఖాన్ వీళ్ళందరూ ఎవరు? షేర్ బ్రోకర్స్. అంటే కంపెనీ పేరు చెప్తున్నారు, బ్రోకర్ అంటున్నారు. ఏంటంటే బ్రోకరేజ్ ఫర్మ్స్ అంటారు వాటిని. ఇట్ ఈస్ ఎ ఫర్మ్ హూజ్ జాబ్ ఈస్ బ్రోకరేజ్. బ్రోకరేజ్ అంటే సెల్లర్స్ని బయ్యర్స్ని కలపడం. సో ఈ బ్రోకరేజెస్ అన్ని ఏం చేస్తాయి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోను, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోను లిస్ట్ అవుతాయి. వాటిలో మెంబర్షిప్ తీసుకుంటాయి. మెంబర్షిప్ తీసుకొని ఆ ప్లాట్ఫామ్కి వీళ్ళకి కనెక్టివిటీ ఇస్తారు. సో ఆ మార్కెట్లో ఏ షేర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ ప్లాట్ఫామ్లో మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 90,000 మంది కొనడానికి వచ్చేసారు ఒకేసారి. యాక్చువల్గా నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ షేర్ ఏమో 1,000 రూపీస్ నేను పెట్టాను ఫస్ట్. ఒక్కొక్క షేర్ వాల్యూ 1,000 రూపీస్ అని పెట్టాను. అయిపోయింది. కానీ 1,000 రూపీస్కి 90,000 మంది కొనలేకపోయారు. ఈ కొనలేకపోయిన వాళ్ళందరూ ఏమొస్తారు? సెకండరీ మార్కెట్కి వస్తారు. సెకండరీ మార్కెట్కి ఎలా వస్తారు? లాగిన్ ఐడి, పాస్వర్డ్ కొడితే వచ్చేస్తారు. అయిపోయింది. ఇంటి దగ్గరే కూర్చొని ల్యాప్టాప్లో షేర్ ఖాను, జీరోదా ఏదో అకౌంట్ తీసుకొని లాగిన్ ఐడి, పాస్వర్డ్ కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఏదో పెడతారు, LTX, ఇది మన సింబల్ అనమాట. అది పెడితే నాది వచ్చేస్తుంది. అక్కడ చూసినప్పుడు నీకు ఇలా కనిపిస్తుంది. ఒకవైపు బయ్యర్స్, స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది మీకు, ఇంకోవైపు సెల్లర్స్. ఓకేనా? బయ్యర్స్ ఒకవైపు, సెల్లర్స్ ఒకవైపు కనిపిస్తారు. సో కనిపించినప్పుడు ఏం రాసి ఉంటుంది, ఎలా రాసి ఉంటుందో చూడండి. నువ్వు బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎక్కువ రేటు పెట్టి అమ్మేవాడిది కొంటావా, తక్కువ రేటు పెట్టి అమ్మేవాడి దగ్గర కొంటావా? తక్కువ రేటు పెట్టి అమ్మేవాడి దగ్గరే కదా కొంటావు. బ్రోకర్కి బ్రోకరేజ్ వస్తుంది రాజేశ్వరి, అంతే కదా. నువ్వు బ్రోకర్కి ఏమి ఇస్తావు? రియల్ ఎస్టేట్లో బ్రోకరేజ్ ఇస్తావు. ఇక్కడ కూడా అంతే. ప్రతి ట్రాన్సాక్షన్లో బ్రోకరేజ్ 10 పైసలు, అంటే 100కి 10 పైసలు, 100కి పావలో తీసుకుంటాడు. అది బ్రోకర్కి వచ్చే లాభం. సో బయ్యర్స్, సెల్లర్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను 1,000 రూపాయలు కొనాలనుకున్నాను, కొనలేకపోయాను. ఇప్పుడు మార్కెట్కి వచ్చాను, ఎంత కమ్ముతున్నారో చూస్తాను. మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు టాప్ 5 కనిపిస్తాయి. టాప్ 5 కనిపిస్తాయి. ఒకడేమో 2,000కి అమ్ముతాను అంటున్నాడు. 1,000 రూపాయలు కొన్నాడు, ఆడు అత్యాస్తుడు. 2,000 ఆడిష్టం అదే. ఇంకోడేమో 1,900కి అమ్ముతాను అంటాడు. ఇంకోటి 1,800కి అమ్ముతాను అంటాడు. ఇంకోటి 1,700 అమ్ముతాను. ఇంకోటి 1,600. అంటే నువ్వు 1,000 రూపాయలకి కొనాలనుకుని కొనలేకపోయావు. ఇప్పుడు మార్కెట్లో నీకు లీస్ట్ 1,600 లోపు దొరకట్లా. యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ లెస్ దాన్ 1,600. ఇలా కనిపిస్తుంది. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సెల్లర్ దగ్గర ఏం చూస్తాం మనం? తక్కువ ఉండేది పైన కనిపించాలి. కాబట్టి తక్కువ ఎవరు ఆఫర్ చేస్తున్నారో అది పైన కనిపిస్తుంది మీకు, ఎక్కువ ఉండేది కింద కనిపిస్తుంది. టాప్ 5 మాత్రమే కనిపిస్తాయి.
నౌ థింక్ ఫ్రమ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు నువ్వు ఎక్కువ రేటు పెట్టి కొంటానన్నాడు అమ్ముతావా, తక్కువ రేటు పెట్టి కొంటానన్నాడు అమ్ముతావా? ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాడికి అమ్ముతావు, తక్కువ ఇచ్చేవాడికి మనం ఎందుకు, మనకేంటి లాభం? సో ఒకడు అంటాడు నేను 1500 ఇస్తానంటాడు, ఇంకోటి 1400 ఇస్తానంటాడు, ఇంకొకడేమో 1300 ఇస్తానంటాడు, ఇంకోటి 1200 అంటాడు, ఇంకోటి 1000 రూపాయలకి. నేను ఆ 1000 రూపాయలు ఇస్తేనే కొంటాను లేకపోతే కొను అంటాడు. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కింద నుంచి పైకి, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలాగనమాట. ఎక్కువ ఇచ్చేవాడు ఫస్ట్ ఉంటుంది, తక్కువ ఇచ్చేవాడు చివరికి ఉంటుంది. మరి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ రెండింటికి మ్యాచ్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సెల్లర్ చూస్తాడు నేను 1600కి అమ్ముతున్నాను, వీడు 1500కి వచ్చాడు, సర్లే మనమే తగ్గుదామని 1550కి వచ్చాడు అనుకోండి. నేను 1500 అనుకున్నాను, అతను 50 తగ్గించాడు, నేను 50 పెంచుతాను అని బయ్యర్ అనుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిపోద్ది. అప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్ షేర్ వాల్యూ ఎంత అయింది? 1550. దీన్ని ఏమంటారు? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటారు, ఎల్టీపీ. మీకు ఎలా కనిపిస్తుంది? అప్ 55%. ఎందుకంటే 1000 రూపాయలకి అది వచ్చింది. అది మీకు మార్కెట్లో గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది 55% అప్. మనీ కంట్రోల్లో వాటిలో రాస్తాడు ఎల్టెక్స్ క్లాసెస్ హ్యాడ్ ఏ బంపర్ లిస్టింగ్ ఆన్ స్టాక్ మార్కెట్ అంటాడు. ₹1000 మామూలుగా బుక్ ప్రైస్ అయితే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంతా 1550 అయిపోయింది. మీకు బెస్ట్ థింగ్ అందుకే రియల్ ఎస్టేట్ చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రియల్ ఎస్టేట్ మార్కెట్ని మీరు అర్థం చేసుకుంటే అనాలజీ తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఎవడన్నా 1550 అయినా సరే అని రాజేశ్వరి అడుగుతుంది. అలా కాదు, ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. 1550 అయింది, అయినా బయ్యర్స్ ఇంకా ఉన్నారు, ఇంకా పెరగచ్చు, 1600 అయిపోవచ్చు, 1700 అయిపోవచ్చు, చెప్పలేము. ఏదో ఒక రేటు దగ్గర అనిపిస్తుంది మరీ ఎక్కువ పెట్టేస్తున్నాం రా, ఇంత అవసరం లేదు, అప్పుడు తగ్గుతారు, డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ తగ్గొచ్చు. ఇలా రోజంతా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి షేర్ ప్రైసెస్ సెకండరీ మార్కెట్లో, క్షణంకి మారిపోతూ ఉంటాయి. అలా డే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత అనేది ఓపెనింగ్ ప్రైస్, రోజు క్లోజ్ అయ్యేసరికి 3:30 అయ్యేసరికి లాస్ట్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్. అది ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. దీన్ని ఏమంటాం మనం? సెకండరీ మార్కెట్. క్లియర్? ఎనీ డౌట్స్? ఈక్విటీ పరంగా చెప్పాను, నెక్స్ట్ డెట్ పరంగా చెప్తాను. Now let's come to debt market. డెట్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. డెట్ మార్కెట్లో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను, ఎందుకంటే మీ కార్పొరేట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. గవర్నమెంట్ నుంచి చెప్తాను. గవర్నమెంట్ తరపున ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? ఆర్బీఐ చేస్తుంది. ఆర్బీఐ ఈజ్ ది డెట్ మేనేజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డెట్ మేనేజర్, అప్పులు ఇవన్నీ ఆర్బీఐ చూసుకుంటుంది. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇప్పుడు బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు హూ ఎవర్ బైస్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, బ్యాంక్స్ కావచ్చు, ప్రైమరీ డీలర్స్ అని ఉంటారు వీళ్ళు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, హూ ఎవర్ బైస్ ఇట్, వాళ్ళు ఎక్కడ కొంటున్నట్టు? ప్రైమరీ మార్కెట్లో కొంటున్నట్టు. యూ మైట్ హ్యావ్ ఎ డౌట్, హూ ఈజ్ దిస్ పీడీ సార్? ప్రైమరీ డీలర్ ఎవరు? బ్యాంకు కూడా ప్రైమరీ డీలర్ అవ్వచ్చు. మనకి ఇప్పుడు ప్రైమరీ డీలర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ప్రొడక్ట్ ఏదైనా చెప్పండి. సబ్బులు, షాంపూలు చాలా ఉంటాయి కదా, చెప్పండి ఏదో ఒకటి మీరు వాడుతున్న ప్రొడక్ట్స్. ఉమాశ్రీ, డవ్,
డవ్ తీసుకుంటే హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ మన ఇంటి దగ్గరికి వచ్చి డవ్ అమ్ముతుందా? ఈజ్ ద కంపెనీ డూయింగ్? హూ ఈజ్ డూయింగ్? కంపెనీ నుంచి ఎవరు కొంటారు? ఫస్ట్ డీలర్స్ కొంటారు, డిస్ట్రిబ్యూటర్స్, ట్రేడర్స్ తర్వాత. ఫస్ట్ డీలర్స్, బిగ్ డీలర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ అంటాం, డీలర్స్ అంటాం. ఒక్కొక్క ఏరియాకి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతను ఫస్ట్ కొనుక్కుంటాడు. హోల్సేలర్స్ లాగా అనుకోవచ్చు. హోల్సేలర్ కూడా కాదు, ఇంకా పైన కొనుక్కుంటాడు. అతని నుంచి హోల్సేలర్కి వస్తుంది, హోల్సేలర్ నుంచి రీటైలర్కి వస్తుంది, రీటైలర్ నుంచి మనకు వస్తుంది. అంటే మధ్యలో నలుగురు చెయ్యి మారుతుంది. ఒక్కొక్కరికి కమిషన్స్ ఉంటాయి, అందరికీ కొంచెం కమిషన్స్ ఉంటాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా, రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ప్రైమరీ డీలర్స్ని పెట్టుకుంటుంది. వీళ్ళ పని ఏంటంటే డిస్ట్రిబ్యూషన్. వీళ్ళు కొనుక్కుని రిజర్వ్ బ్యాంక్ దగ్గర వీళ్ళు అమ్ముతారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్కి ఇది ఒకటే పని కాదు, రిజర్వ్ బ్యాంక్కి చాలా పనులు ఉంటాయి. అందుకని ఇలాంటి పనులు ఎక్కువ తలనొప్పి పెట్టుకోదు. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ ప్రైమరీ డీలర్స్ హూ విల్ బై దీస్ బాండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ ఒక కొంత మార్జిన్ పెట్టుకొని దే సెల్ ఇట్ టు అదర్స్. అలాగనమాట. ఆ కాన్సెప్ట్లో ప్రైమరీ డీలర్ తీసుకోండి. నేను మళ్ళీ అన్నిటికీ నోట్స్ ఇస్తాను. నోట్స్లో మీకు ఎగ్జాక్ట్ డెఫినిషన్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి లెట్స్ అండర్స్టాండ్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ విత్ రెస్పెక్ట్ టు డెట్ పరంగా ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ తీసుకుందాం. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే బాండ్స్ ఇష్యూ చేస్తుందో వీ కాల్ ఇట్ ప్రైమరీ మార్కెట్. నిన్న మీరు చూస్తే న్యూస్ పేపర్లో సావరీన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ టైం ఇష్యూ చేస్తుంది కాబట్టి యూ కాల్ ఇట్ ప్రైమరీ మార్కెట్. సేమ్ థింగ్, కొనేసిన తర్వాత మళ్ళీ కొనాలనుకొని కొనలేకపోయిన వాళ్ళు ఉంటారు. వేర్ విల్ దే గో టు సెకండరీ మార్కెట్. బాండ్స్కి కూడా సెకండరీ మార్కెట్ ఉంటుంది. సో ఈ సెకండరీ మార్కెట్లో కూడా బాండ్స్ అనేవి సెల్లింగ్ బయింగ్ జరుగుతూ ఉంటాయి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ బాండ్స్ జరుగుతూ ఉంటుంది. సో బాండ్ వాల్యూలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మీకు ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటి? సార్ షేర్ అంటే షేర్ వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది, మరి బాండ్స్కి షేర్ పెరగడం తగ్గడం ఎలా సార్? వస్తుందా డౌట్ మీకు? ఎవరెవరికి వస్తుంది డౌట్? రైజ్ యువర్ హ్యాండ్. హౌ ఆర్ బాండ్స్ గెటింగ్ సోల్డ్? బాండ్ యొక్క రేట్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇంకెవరికైనా డౌట్ ఉందా? యా, చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎలా డిటర్మైన్ అవుతుంది బాండ్కి? హౌ ఈస్ ద మార్కెట్ ప్రైస్ డిటర్మైన్ ఫర్ బాండ్? సో మీకు విజువలైజేషన్ ఇస్తాను చూడండి. మెచ్యూరిటీ పీరియడ్ బట్టి ఎలా చెప్పేస్తాం? చెప్పలేం. ఇప్పుడు నేను చెప్పబోయేది నాట్ మెనీ నో ఇట్. డీటెయిల్డ్గా చాలా మందికి తెలియదు. నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. యూట్యూబ్లో ఉన్న వీడియోస్లో చాలాసార్లు కవర్ చేశాను, బట్ కవర్ చేయని వాళ్ళకి దిస్ ఇస్ అన్ అన్నోన్ ఏరియా. స్టాక్ మార్కెట్ గురించి అన్న కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కానీ దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో పెద్దగా ఎక్కువ మందికి నాలెడ్జ్ ఉండదు, అన్లెస్ యు ఆర్ ఫాలోయింగ్ మై క్లాసెస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా నెట్లో కూడా అందుబాటులో ఉండదు, మన దగ్గర ఉంటుంది. పే ఫుల్ అటెన్షన్. దిస్ ఈజ్ బాండ్. బాండ్కి ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, కూపన్ రేట్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ యూ. ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. 10,000, 5 years, 10%. ఓకే, బాండ్కి డిమాండ్ ఎక్కువగా ఉంది అనుకోండి. అంటే ఎక్కువ మంది బాండ్ కొనడానికి వస్తున్నారు అనుకోండి. బాండ్కి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్ రేట్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? బాండ్ ప్రైస్ పెరుగుతుంది అనే ముందు ఒక చిన్న విషయం చూసుకోండి. ఇంట్రెస్ట్ ఎంత? 10% అపాన్ 10,000 ఎంత చెప్పండి? 1,000 రూపీస్. ఇది పక్కన పెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. జగపతి బాబు, డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు బాండ్ ఫేస్ వాల్యూ ఏమైందని చెప్పాను? పెరుగుతుంది అన్నాను. సో ఆ బాండ్ హోల్డర్, నేనే బాండ్ హోల్డర్ అనుకోండి. ప్రీతం నా దగ్గరికి వచ్చాడు బాండ్ కొంటానని చెప్పి. నేను 10,000 పెట్టి నేను కొనుక్కున్నాను, నేను నీకు 10,000 పెట్టి అమ్మను.
నువ్వు నన్ను అడుగుతున్నావు, ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు, నువ్వే కదా పక్కనోడు కూడా అడుగుతున్నాడు, సో నేను 11,000కి అమ్ముతానని చెప్పి అన్నాను. ఐసే 11,000 రూపీస్. అయినా సరే ప్రీతం వచ్చేసి 11,000 నాకు ఇచ్చేసి కొనుక్కున్నాడు అనుకోండి. ప్రీతం ఏమో 11,000 పెట్టి కొనుక్కున్నాడు. నో ప్రీతం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ప్రీతం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేస్ వాల్యూ ఎంత? 10,000. ఫేస్ వాల్యూ మారదు. ఫేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 10,000. ప్రీతం యొక్క పర్చేజింగ్ ప్రైస్ 11,000. ఫేస్ వాల్యూ ఈజ్ సంథింగ్ దట్ డజంట్ చేంజ్. కావాలని అడిగాను నేను. ఫేస్ వాల్యూ ఎప్పుడు మారదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఫేస్ వాల్యూ అదే, ఎందుకంటే బాండ్ మీద రాసి ఉంటుంది, అది మారదు. ఇట్ డజంట్ చేంజ్. 10,000 ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని తను 11,000 పెట్టి కొన్నాడు అంతే. దట్ ఈస్ హిస్ కాస్ట్ ప్రైస్, బయింగ్ ప్రైస్. కానీ ఫేస్ వాల్యూ మారదు. ఫేస్ వాల్యూ మారదు. బాగానే ఉంది కదా, రైట్. కూపన్ రేట్ ఎంత? 10%. ఇది మారదు, దాని మీద ఫిక్స్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీస్, అది మారదు. మరి డిఫరెన్స్ ఏంటి సార్ దానికి దీనికి? ఒక్కటి మారుతోంది, ఒక్కటి మారుతోంది. దాన్నే మనం ఏమంటాం? ఈల్డ్ అంటాం. ఈల్డ్ అంటాం. వాట్ ఈజ్ ఈల్డ్? ఈల్డ్ అనేది ఏంటి? నీకు వస్తున్న ఇంట్రెస్ట్ బై నీ బయింగ్ ప్రైస్. సురేష్ కేసులో, నా కేసులో మీరు ఈల్డ్ ఎంత చెప్పండి? నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీస్. ఇందాక పక్కన పెట్టుకుందాం కదా, అది నా బయింగ్ ప్రైస్ ఎంత? ఫేస్ వాల్యూయే నా బయింగ్ ప్రైస్. నేను 10,000 పెట్టి కొనుక్కున్నాను అనుకోండి. సో నా ఈల్డ్ ఎంత? 10%. మై ఈల్డ్ ఈజ్ 10%. నో ప్రీతం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈల్డ్ ఎంత చెప్పండి? ప్రీతంకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీసే. ఎందుకు? ఇట్ ఈస్ ఆల్వేస్ అప్లైడ్ ఆన్ ఫేస్ వాల్యూ. నువ్వు ఎంత కొన్నావు అనే దాని మీద ఇంట్రెస్ట్ ఆధారపడి ఉండదు, ఫేస్ వాల్యూ మీద ఆధారపడుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ఫేస్ వాల్యూ. సో ప్రీతం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈల్డ్ ఎంత అవుతుందంటే 1,000 మారదు, కానీ కింద బయింగ్ ప్రైస్ ప్రీతంది 11,000. సో ప్రీతం ఈల్డ్ ఎంత? 9.09%. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? బాండ్ యొక్క ధర పెరిగితే ఈల్డ్ ఏమైంది? తగ్గింది. ఇంతకుముందు 10% ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? అది 9.09% అయింది. సో దీన్ని ఏమంటారు? బాండ్ ప్రైసెస్ ఈల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ రేట్లు పెరిగితే ఈల్డ్ తగ్గుతుంది, బాండ్ రేట్ తగ్గితే ఈల్డ్ పెరుగుతుంది. ఈల్డ్కి కూపన్ రేట్కి డిఫరెన్స్ ఏంటి? కూపన్ రేట్ అనేది ఫిక్స్డ్, మారదు. ఇట్ ఈజ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. ఈల్డ్ అనేది అలా కాదు. ఇంట్రెస్ట్ నీకు వర్కౌట్ అవుతున్న వడ్డీ బై నీ బయింగ్ ప్రైస్, అలా వేస్తే వచ్చేదాన్ని ఈల్డ్ అంటాం. నువ్వు ఎక్కువ పెట్టి కొనేసావు అనుకో, ఎగ్జాక్ట్లీ ఎక్కువ పెట్టి కొనేసావు అనుకో, నీ ఈల్డ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. నువ్వు తక్కువ పెట్టి కొన్నావు అనుకో, ఈల్డ్ పెరుగుతుంది. దీనికి రివర్స్, డిమాండ్ బాగా తగ్గిపోయినప్పుడు సేమ్ బాండ్ 10,000 కూడా తక్కువ అమ్మే పరిస్థితులు వస్తాయి. తక్కువ అమ్మినప్పుడు ఏమవుతుంది? నీకు బయింగ్ ప్రైస్ 10,000 కంటే తక్కువ ఉంటుంది. సో 1,000 బై 9,000 వేసుకోండి, ఈల్డ్ ఏమైపోయింది? పెరిగిపోయింది, 11.11% అయిపోయింది. ఆర్ యూ గెటింగ్ దిస్ ఆర్ నాట్? దిస్ ఈజ్ హౌ బాండ్స్ ట్రేడెడ్. బాండ్స్ ఆర్ ట్రేడెడ్ ఇన్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్లో ఎలా అవుతాయి? అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు బాండ్స్ కొనాలనుకుంటారు లేదా ఎందుకు బాండ్స్ అమ్మాలనుకుంటారు? మీకు స్టాక్ మార్కెట్లో ఏం చెప్పాం? ఒక కంపెనీ కొనాలి లేదా అమ్మాలి అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు? కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందని, లేదా కంపెనీ రేపొద్దున మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని, ఈ రోజు కాకపోతే రేపన్నా మంచి లాభాలు ఇస్తుందని అని మనకు అనిపించినప్పుడు మనం కంపెనీ యొక్క షేర్స్ కొనాలనుకుంటాం. ఎక్కువ మంది కొన్నప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది, ఎక్కువ మంది అమ్మాలనుకున్నప్పుడు దాని వాల్యూ తగ్గిపోతుంది. మరి బాండ్ పరిస్థితి ఏంటి? అది ఎలా డిపెండ్ అవుతుంది? ఇష్యూ చేసినంత మాత్రాన పెరిగిపోతుందా? కాదు. బాండ్ మార్కెట్ని కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కొద్దిగా విజువలైజ్ చేసుకోండి. ఫోకస్ ఆన్ మై వాయిస్. లెటస్ సే దేశంలో ఆర్థిక అనిశ్చితి ఉంది అనుకోండి. ఆర్థిక అనిశ్చితి అంటే
స్టెబిలిటీ లేదు, ఎకానమీ ఎలా ఉంటుందో తెలీదు, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనకి క్లారిటీ లేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి. శివ, డౌట్ ఏమైనా ఉందా? హ్యాండ్ ఇందాక రైజ్ చేసింది దించలేదా? ఓకే. సో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము, ఆర్థిక అనిశ్చితి ఉంది అనుకున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు? స్టాక్ మార్కెట్లో పెడితే ఏమవుతుందో తెలీదు, ఇవాళ పెడితే రేపు పడిపోవచ్చు, అనిశ్చితి చాలా ఎక్కువగా ఉంటుంది, అన్సర్టెంటీ ఉంటుంది అనుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? డబ్బులు తీసుకొచ్చి బాండ్ మార్కెట్లో పెట్టాలనుకుంటారు. ఎందుకు? బాండ్ మార్కెట్లో వడ్డీ ఫిక్స్డ్ కదా. బాండ్ మార్కెట్లో ఏముంటుంది? నీకు స్టెబిలిటీ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా స్టేబుల్గా ఉంటుంది. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మార్కెట్ ఎలా తగలని నాకు రావాల్సిన 10% నాకు వచ్చేస్తుంది, నాకు రావాల్సిన 8% నాకు వచ్చేస్తుంది అనే నమ్మకం ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ జనరల్గా బాగాలేనప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం చేస్తారు? ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాండ్ మార్కెట్ వైపు మూవ్ అవుతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ స్టాక్స్ దే విల్ స్టార్ట్ బయింగ్ బాండ్స్. ఇలా ఎక్కువ మంది ఒకేసారి బాండ్ కొనడానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఏమవుతుంది? బాండ్ వాల్యూ పెరిగిపోతుంది, ఈల్డ్ తగ్గిపోతుంది. అంతేనా? ఎక్కువ మంది బాండ్ కొనడానికి వచ్చారు, సో బాండ్కి డిమాండ్ పెరిగింది. బాండ్కి డిమాండ్ పెరిగినప్పుడు బాండ్ వాల్యూ పెరిగింది, కాబట్టి ఈల్డ్ తగ్గిపోయింది. సేమ్ థింగ్ రివర్స్ చేసుకోండి కొన్నిసార్లు. ఎప్పుడైతే ఆర్థికంగా స్టెబిలిటీ ఉంది, ఫ్యూచర్ చాలా బాగుంది, గవర్నమెంట్ పాలసీస్ అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు పీపుల్ విల్ మూవ్ దేర్ మనీ ఫ్రమ్ బాండ్ మార్కెట్ టు ఈక్విటీ మార్కెట్. ఈ అబ్బాయి ఎకానమీ అసలు సూపర్ ఉంది, ఇంత బాగా గ్రో అవుతుంది, మనం ఏంటి ఇక్కడ 8%కి 9%కి 6%కి ఆగిపోయాము, అక్కడ పెడితే మనకి 20% 30% రావచ్చు అని చెప్పి దే మైట్ వాంట్ టు సెల్ దేర్ బాండ్స్ అన్ని అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రెజర్ పెరుగుతుంది. ఎక్కువ మంది బాండ్స్ అమ్ముతున్నారు అంటే బాండ్ వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. బాండ్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు ఈల్డ్ ఏమవుతుంది? పెరుగుతుంది. గాట్ ఇట్? దెన్ దే విల్ మూవ్ టు దిస్. ఇది ఒక ఆస్పెక్ట్. నేను ఒక ఆస్పెక్ట్ చెప్పాను. ఏంటి ఆస్పెక్ట్? వాట్ ఈజ్ దట్ ఆస్పెక్ట్? ఈక్విటీ టు బాండ్ మార్కెట్, బాండ్ మార్కెట్ టు ఈక్విటీ మార్కెట్. మ్యాక్రో ఎకనామిక్ ఫినామినా. అంటే దేశం మొత్తంలో చూసుకుంటే ఈక్విటీకి ఎక్కువ డిమాండ్ ఉందా, బాండ్కి ఎక్కువ డిమాండ్ ఉందా, దీన్ని బట్టి ఒక డెసిషన్ ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకా ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చిందనుకోండి, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాండ్స్కి డిమాండ్ పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఏం జరుగుతుందంటే కొత్తగా ఎవరైనా బాండ్స్ ఇష్యూ చేసినా సరే తక్కువ వడ్డీకి ఇష్యూ చేయాలి. ఎక్కువ వడ్డీకి ఇష్యూ చేయడానికి అవ్వదు, తక్కువ వడ్డీకి ఇష్యూ చేయాలి. సో నీకు పరిస్థితి ఏంటి? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు స్టాక్ మార్కెట్స్కి పాజిటివ్, ఎందుకంటే పీపుల్ విల్ మూవ్ దేర్ మనీ ఫ్రమ్ బాండ్ మార్కెట్స్ టు ఈక్విటీ మార్కెట్స్. వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, అప్పుడు అరే బాండ్లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుందిరా అనే పరిస్థితి వస్తుంది. సో ఈక్విటీ మార్కెట్ టు బాండ్ మార్కెట్ మూమెంటం ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో చాలా పారామీటర్స్ దీన్ని డిటర్మైన్ చేస్తాయి. అయితే అల్టిమేట్గా ఫినాన్షియల్ మార్కెట్స్ మనం చదువుకుంటున్నాం. ఎక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంతా ఏంటి అంటే బాండ్ మార్కెట్